భారతరత్న మాజీ ఉప ప్రధాని జాతిపిత దళిత బహుజన నాయకుడు వైతాళికుడు డాక్టర్ బాబు జగ్జీవనరావు గారి జయంతి ఉత్సవాలు కరీంనగర్ జిల్లాలో మరి అధికారపూర్వకంగా ప్రతి గ్రామంలో మండల అధికారి ద్వారా కార్యదర్శి ద్వారా ప్రతి పల్లెల్లో ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల ఐక్యవేదిక జేఏసీ తరఫున మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి కార్మికుడిగా కర్షకుడిగా దేశ ఉప ప్రధానిగా మరి ఎన్నో సేవలు చేసి ఆయన పేరు మరి భారతదేశంలోనే ఎంతో కార్మికులకు మరి ఉన్నంత సేవలు చేసి కార్మిక చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలో పార్లమెంటులో అనేక సేవలు చేసి మరి బడుగు బలహీన వర్గాల కోసం మరి అన్ని వర్గాల కోసం పోరాటం చేసి అసూలు బాసినటువంటి డాక్టర్ బాబు జగ్జీవనరావు జయంతి ఉత్సవాలు మరి కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు ప్రతి పల్లెల్లో మరి ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అదేవిధంగా ప్రతి నెల ఏప్రిల్ 5 తారీఖు నాడు మరి ఘనంగా నిర్వహించాలి. అదేవిధంగా కలెక్టర్ గారు మరి ఆదేశాల మేరకు మరి అందరూ మన పల్లెల్లో జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలి. అదేవిధంగా సివిల్ రైట్స్ డే మరి ప్రతి నెల 31 తారీఖు నాడు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నిర్వహించడం లేదు. దళిత సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి నెల 30వ తారీఖు నాడు సివిల్ రైట్స్ డే నాడు ఆ గ్రామంలో మరి 2 గిలాసుల పద్ధతి మరి దళిత సమస్యలు, భూ సమస్యలు, మరి అనేక భూమి సమస్యలు, అనేక మరి సమస్యలు ఉంటాయి. దాన్ని తూతూ మంత్రంగా మరి దాన్ని నిర్వహిస్తారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే మరి ఇప్పుడు ప్రతి గ్రామంలో, జిల్లాలలో కూడా, రాష్ట్రంలో కూడా ఆ సివిల్ రైట్స్ నిర్వహించడం లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి జిల్లాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ ఉంటాడు. మరి ఆ కమిటీ మెంబర్ కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అసలు దళిత సంక్షేమ పథకాలు కూడా అదేవిధంగా నేరుగా ఇవ్వాలి. ఈరోజు సివిల్ రైట్స్ డే అది నిర్వహించడం లేదు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లు రుణాలు నేరుగా ఇవ్వాలి. గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరు చేయించింది. మరి ఈ ప్రభుత్వాలు ఏదో తూతూ మంత్రంగా 4 లక్షలు, 3 లక్షలు, 50,000, ₹1,00,000 నిర్వహిస్తుంది. గత ప్రభుత్వాలు ఎస్సీ సబ్ప్లాన్ నిధులు మాకు 10 లక్షల రూపాయలు నిర్వహించేది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మా ఎస్సీ రుణాలు, దళిత సంక్షేమ పథకాలు 10 లక్షల రూపాయలు ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు, బాబు జగ్జీవనరావు ఉత్సవాలకు ఖచ్చితంగా మా పథకాలు మాకు, మా రిజర్వేషన్ మాకు తప్పకుండా ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భారత్.